హాయ్ హలో వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి టాపిక్ గురించి మాట్లాడుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ప్రో కబడ్డీ సీజన్ 13 అలాగే 14 కోసం తెలుగు టైటన్స్ వాళ్ళ ఎన్వైపీ ప్లేయర్స్ యొక్క లిస్ట్ని ప్రకటించింది నిన్న. ఈ ప్రకటించినటువంటి లిస్ట్లో కొన్ని సస్పెన్సెస్ ఉన్నాయి, టీంకి కావాల్సినటువంటి ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పాలి. లాస్ట్ సీజన్లో ఏ పొజిషన్స్లో అయితే తెలుగు టైటన్స్ లోపించింది అని మనం అనుకున్నాము, ఆ పొజిషన్స్ని ఫిల్ చేస్తూ ఎన్వైపీస్ రూపంలో ఒక అద్భుతమైనటువంటి ప్లేయర్స్ని తీసుకొచ్చిందని చెప్పాలి తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ అండ్ కోచింగ్ స్టాఫ్. దాని గురించి ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 12 సెమీఫైనల్ మ్యాచ్లో తెలుగు టైటన్స్ ఓడిపోవడానికి ప్రధాన కారణం తెలుగు టైటన్స్ అప్పటి లెఫ్ట్ కవర్ డిఫెండర్ అజిత్ పవార్ అని చెప్పాలి. అజిత్ పవార్ చేసినటువంటి మిస్టేకిల్స్ వేరే ఏ ఇతర డిఫెండర్ కూడా చేయలేదని చెప్పాలి. సో తను చేసినటువంటి మిస్టేకిల్స్ అండ్ మిస్ క్యాలిక్యులేషన్స్ వల్లనే తెలుగు టైటన్స్ సెమీఫైనల్ మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. సో ఈ సమస్యకి పరిష్కారాన్ని వెతికారు తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. అజిత్ పవార్కి సరైనటువంటి రిప్లేస్మెంట్గా ప్రిన్స్ కుమార్ అనేటువంటి హర్యానాకి చెందినటువంటి లెఫ్ట్ కవర్ డిఫెండర్ని ఎన్వైపీగా తీసుకున్నారు. సో అజిత్ పవార్ స్థానంలో ఆల్రెడీ బంటు మలిక్ మనకి అవైలబుల్గా ఉన్నాడు యాజ్ అన్ ఎన్వైపీగా. ఇప్పుడు మరొక ఎన్వైపీని టీంలోకి తీసుకున్నారు తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. ప్రిన్స్ కుమార్ ప్రో కబడ్డీ సీజన్ 13, ప్రో కబడ్డీ సీజన్ 14లో తెలుగు టైటన్స్కి లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. సో ఇక్కడ ఒక విషయం మనం కన్ఫామ్గా చెప్పొచ్చు, అదేంటంటే ప్రో కబడ్డీ సీజన్ 13లో తెలుగు టైటన్స్ లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఐదర్ బంటు మలిక్ అయినా ఆడతాడు, ప్రిన్స్ కుమార్ అయినా ఆడతాడు. వీళ్ళిద్దరిలో ఒక్కరు మాత్రమే ప్రో కబడ్డీ సీజన్ 13లో తెలుగు టైటన్స్ తరఫున లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నారు. వేరే ఏ ఇతర డిఫెండర్కి కూడా లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఆడేటువంటి ఛాన్స్ లేదని చెప్పాలి. ఇక లెఫ్ట్ కవర్ తర్వాత తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ 12లో కొద్దో గొప్ప స్ట్రగుల్ అయినటువంటి పొజిషన్ రైట్ కార్నర్ అని చెప్పాలి. అదేంటి భయ్య, శుభం చిండే అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఈ మాట అంటావా అని నన్ను అడిగితే, సెమీఫైనల్ మ్యాచ్లో ఒక్క పాయింట్ కూడా సాధించలేదు శుభం చిండే. అండ్ ఈ పర్ఫార్మెన్స్ కారణంగా కూడా ప్రో కబడ్డీ సీజన్ 12 సెమీఫైనల్లో తెలుగు టైటన్స్ ఓడిపోవడం జరిగింది. సో ఈ సమస్యని గుర్తించినటువంటి తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుందని చెప్పాలి. హిమాన్షు లాథేర్ అనేటువంటి రైట్ కార్నర్ డిఫెండర్ని ఆప్షన్కి ముందుగా ఎన్వైపీగా సైన్ చేయడం జరిగింది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. దీంతో ప్రో కబడ్డీ సీజన్ 13, ప్రో కబడ్డీ సీజన్ 14లలో తెలుగు టైటన్స్కి రైట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు హిమాన్షు లాథేర్. కాన్ఫిడెంట్గా డైవ్ ట్యాకిల్స్ చేస్తున్నాడు, యాంకిల్ హోల్డ్స్ చేస్తున్నాడు, ప్రతి ఒక్క స్కిల్ని కూడా ఎగ్జిబిట్ చేస్తున్నాడు. అండ్ కరెంట్ చూసుకున్నట్టయితే కనుక హర్యానాలో వన్ ఆఫ్ ద బెస్ట్ డిఫెండర్స్గా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా తెలుగు టైటన్స్కి పాజిటివ్ రిజల్ట్స్ని అందించేటువంటి అవకాశం ఉంటుంది హిమాన్షు లాథేర్. ఇప్పటి వరకు మనం డిఫెన్స్లో ఎదురైనటువంటి ఇబ్బందుల గురించి, వాటికి తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ తీసుకునేటువంటి పరిష్కారాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేశాం. ఇకపై మనం రైడింగ్ పైన ఫోకస్ చేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ అత్యధికంగా స్ట్రగుల్ అయింది ఎక్కడ అని అడిగితే రైట్ రైడర్స్ విషయంలో అని చెప్పాలి. భరత్ హుడా, విజయ్ మలిక్ లెఫ్ట్ సైడ్ నుంచి అత్యద్భుతంగా రైడింగ్ చేశారు. బట్ రైట్ సైడ్ నుంచి తెలుగు టైటన్స్ రైడింగ్ అటాక్ని లీడ్ చేసినటువంటి ఒక్క రైడర్ పేరు కూడా మనం చెప్పలేం. చేతన్ సాహు కొద్దో గొప్ప చేశాడు, కానీ అదంత ఇంప్రెసివ్గా నాకు అనిపించలేదు. అయితే ప్రో కబడ్డీ సీజన్ 13 ఎన్వైపీస్ రూపంలో ఈ సమస్యకి కూడా పరిష్కారాన్ని వెతికింది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. ఆర్యన్ ధవాలే అనేటువంటి మహారాష్ట్రకు చెందిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రైట్ రైడర్స్ని ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం తెలుగు టైటన్స్ యాజ్ అన్ ఎన్వైపీగా సైన్ చేసుకోవడం జరిగింది. ఆర్యన్ ధవాలే కూడా కరెంట్ ఫామ్ చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు. కార్నర్ నుంచి ఎస్కేప్ అవ్వడం కావచ్చు, కవర్స్ నుంచి ఎస్కేప్ అవ్వడం కావచ్చు, ఒక మంచి ఎస్కేపింగ్ ఆర్టిస్ట్లా కనిపిస్తున్నాడు. మంచి హైట్ కూడా ఉంది కాబట్టి అత్యద్భుతంగా పర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పాలి. ఏ విధంగా అయితే యాజ్ అ లెఫ్ట్ రైడర్గా ప్రఫుల్ జవారే కొన్ని మ్యాచ్ల్లో ప్రూవ్ చేసుకున్నాడు, అతన్ని మించి ప్రో కబడ్డీ సీజన్ 13లో పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది ఆర్యన్ ధవాలే. ఎవరికి తెలుసు, ఈ మహారాష్ట్రన్ రైడర్సే ఫ్యూచర్లో తెలుగు టైటన్స్కి మెయిన్ రైడర్స్ అవుతారేమో చూద్దాం. అండ్ ఆర్యన్ ధవాలే అనేటువంటి ఈ యంగ్స్టర్ ప్రజెంట్ మహారాష్ట్రకు చెందినటువంటి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రైట్ రైడర్స్గా ఉన్నాడు. అండ్ యూనివర్సిటీ గేమ్స్లో కూడా అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని తను అందిస్తూ ఉన్నాడు. ఇక ఫోర్త్ ఎన్వైపీ మనందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి వార్త ఇది. ప్రధానంగా ప్రో కబడ్డీ సీజన్ 10 తర్వాత తెలుగు టైటన్స్లో తెలుగు ప్లేయర్స్ మనకు కనిపించలేదు. చాలామంది నన్ను అడిగారు, అలాగే మేనేజ్మెంట్ని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. తెలుగు ప్లేయర్స్ లేకుండా తెలుగు టైటన్స్ టీమ్ ఏంటని కొంతమంది హేటర్స్ అయితే దుమ్మెత్తి పోశారు. అది వేరే విషయంలేండి.
అయితే తెలుగు టైటన్స్లోకి మళ్ళీ తెలుగు ప్లేయర్ వచ్చేసాడు. లారెన్ కుమార్ రెడ్డి అనేటువంటి రైట్ రైడర్ని ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం యాజ్ అన్ ఎన్వైపీగా సైన్ చేయడం జరిగింది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. ప్రో కబడ్డీ సీజన్ 13లోనూ ప్రో కబడ్డీ సీజన్ 14లోనూ కూడా ఆడబోతున్నాడు లారెన్ కుమార్ రెడ్డి తెలుగు టైటన్స్ తరఫు నుంచి. రైట్ రైడర్ కాబట్టి ప్రధానంగా టీంలో ఛాన్సెస్ లభించేటువంటి పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టీంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లెఫ్ట్ రైడర్స్ మంచి ఫామ్లో ఉన్నారు. సో యాజ్ అ లెఫ్ట్ రైడర్గా టీంలో సర్వైవ్ కావడం అంటే అది కొంచెం కష్టమనే చెప్పాలి. బట్ రైట్ రైడర్స్కి తెలుగు టైటన్స్ టీంలో ఆపర్చునిటీ లభించే అవకాశం ఉందని చెప్పాలి. ఎందుకంటే రైట్ రైడర్స్ అంత సమర్థవంతమైనటువంటి రైడర్స్ లేరు. సో లారెన్ కుమార్ రెడ్డి కనుక తనని తాను ప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా తెలుగు టైటన్స్కి ఫ్యూచర్లో అతిపెద్ద అసెట్గా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఎవరికి తెలుసు, తెలుగు స్టేట్స్ నుంచి వచ్చినటువంటి అతిపెద్ద సూపర్ స్టార్గా లారెన్ కుమార్ రెడ్డి అవతరిస్తాడేమో చూద్దాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.